ఏపీకి కేంద్రం నుంచి మరో కీలక శుభవార్త అందింది. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి దోహదపడే విధంగా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైంది. మొత్తం 2,534 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు తుది ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కేంద్రం నుంచి వస్తున్న ఈ తాజా నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు అమలు ద్వారా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం ద్వారా కేంద్రానికి చెందిన పలు శాఖలు ఒకే చోట కార్యకలాపాలు నిర్వహించగలవు. ఈ ప్రాజెక్టులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి 1,299.08 కోట్లు కేటాయించగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి 1,234 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు సమగ్ర ప్రణాళికతో కూడిన మెమోరాండం సిద్ధమైంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేబినెట్ సెక్రటేరియట్ ఆఫ్ ఇండియా వద్ద పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎంపికైన ఫైల్కు నిర్మలా సీతారామన్ ఆమోదం తెలపడం కీలక ముందడుగైంది. ఇక కేబినెట్ సెక్రటేరియట్ నుంచి తుది క్లియరెన్స్ లభించగానే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి 17 ఎకరాల నివాస సముదాయాల కోసం వినియోగించనున్నారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్మాణ బాధ్యతలను కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్టు అమలుతో అమరావతిలో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. రాజధానిగా అమరావతికి కొత్త గుర్తింపు రావడంతో పెట్టుబడులు కూడా ఆకర్షితమవుతాయని భావిస్తున్నారు. మొత్తంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మలుపుగా మారనుందని, ముఖ్యంగా అమరావతిని పూర్తిస్థాయి పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇది పెద్ద అడుగుగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.